వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతున్నది, కన్ఫ్యూజన్లో ఉన్నది ఏంటి అంటే, బ్రో మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేదు, ఎప్పుడు మేము కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు, కాకపోతే ఇప్పుడు మా దగ్గర ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంది, మేము దీన్ని మా కాలేజీలో సబ్మిట్ చేస్తే, అంటే మనకి ఏదైతే సీట్ అలాట్ అవుతుందో ఆ పర్టికులర్ కాలేజీలో సబ్మిట్ చేస్తే మాకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారా అని చెప్పి మనకు కొద్దిమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్గా అసలు రియాలిటీ ఏంటి అన్నది ఇప్పుడు వీడియోలో అయితే మనం అయితే గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే, మెయిన్గా దీనికి ఆన్సర్ తెలియాలి అంటే అసలు మీకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది ఎవరన్నది మీకు ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడే మీకు దీనిపై ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇక్కడ కాలేజీలో జాయిన్ అవుతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మీకు గవర్నమెంట్ అన్నది ఫీజు పే చేస్తుంది, అంతేగాని కాలేజెస్ వాళ్ళన్నవి మీకు ఫీజు అనేది పే చేయవు. ఇక్కడ మీకు ఏదైతే మీరు నిజంగా పూర్ అని గవర్నమెంట్ బిలీవ్ చేసి దానికి మీరు ఒక ప్రూఫ్ చూపించి ఆ ప్రూఫ్ యాక్సెప్ట్ అయినప్పుడే, ఆ ప్రూఫ్ యాక్సెప్ట్ అయితేనే అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏదైతే కౌన్సిలింగ్లో మిస్ చేసుకున్నది ఉంటుందో అది అగైన్ కాలేజీలో చూపించినప్పుడు దానివల్ల మీకు ఎలాంటి యూజు కూడా లేదు. సో అందుకే ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా టైమ్స్ చెప్తూ వచ్చాను, అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందు, రిజల్ట్స్ రాకముందు కూడా నేను చాలా వరకు హైలైట్ చేస్తూ వచ్చాను, ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆ రేషన్ కార్డు ఉండాలి అని. మీరు కౌన్సిలింగ్లో అది మిస్ చేసుకున్నారు అంటే ఇంకా మనం ఏం చేయడానికైతే లేదు. ఇది మీరు వెళ్ళి ఇప్పుడు కాలేజీలో నా దగ్గర ఉంది నేను సబ్మిట్ చేస్తాను అంటే కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. మేబీ మీరు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను అంటే వాళ్ళకేమో హ్యాపీగా తీసుకొని వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటారు, ప్రాబ్లం అయితే లేదు. కానీ దానివల్ల మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే 100% రాదు. సో ఏదున్నా కూడా మీరు కౌన్సిలింగ్లోనే యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కౌన్సిలింగ్ తర్వాత అయిపోయిందంటే కాలేజ్ వాళ్ళ పని ఏంటంటే, ఓ పలానా కాలేజీలో మా కాలేజీలో సీట్ వచ్చిందా, ఓకే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి, మీకు అలాట్ అయిన ఒక ఆర్డర్ ఉంటుంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి, ఆ రెండు కన్ఫర్మ్ చేసుకొని మీకు అడ్మిషన్ నెంబర్ అయితే ఇస్తారు. మీ సీటుకి ఏదైతే ఫీజు ఉంటుందో అది మీకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే పే చేసుకుంటారు. లేదు మా కాలేజీలో సీట్ వద్దా, మీరు మీ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేస్తాం, వెళ్ళిపోండి, సీట్ క్యాన్సిల్ చేసుకోండి, ఇలా సింపుల్గా చెప్పేస్తారు. అంతేగాని మీరు ఇచ్చారు కదా, మేము కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయలేకపోయారు కదా, దీన్ని మేము ఆలోచిస్తాము, మేము మళ్ళీ గవర్నమెంట్కి రెఫర్ చేస్తాము, వాళ్ళు మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు అన్నట్టు ఏది కూడా జరగదు. సో కాబట్టి ఏది ఉన్నా కూడా మీరు కౌన్సిలింగ్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత పోయిందంటే మాత్రం ఇక దాన్ని ఏం చేయడానికి అయితే లేదు, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఆ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ ఒకసారి చూసి నచ్చినట్టయితేనే లైక్ చేస్తూ ఫాలో అయితే అవ్వండి. లేదు అనుకున్నట్టయితే ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే సజెషన్గా కూడా మీరు ఇవ్వచ్చామని కామెంట్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.